ఈ రోజుకి ఏర్పాటు చేసినటువంటి పాఠం ఏంటంటే భవిష్యత్ ఎరిగిన దేవుడు. భవిష్యత్ ఎరిగిన దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడు? ఇది ఈరోజు మన పాఠం. ఏం పాఠం? భవిష్యత్ ఎరిగిన దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడు? భవిష్యత్ అంటే జరగబోయేది. వర్తమానం అంటే జరుగుతున్నది. అవునా? భూతకాలం అంటే జరిగిపోయింది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలలో ఉన్నటువంటి దేవుడు అంటున్నాం. అంటే ఏం జరుగుతుందో దేవుడికి తెలుసా? ఏం జరుగుతుందో తెలుసు. భవిష్యత్తు, జరగబోయేదాన్ని భవిష్యత్తు అంటారు, జరుగుతున్న దానిని వర్తమానం అంటారు, ప్రజెంట్. జరిగిపోయిన దానిని భూతకాలం అంటారు. ఇలా తెలిసిన దేవుడు ఎందుకు చెట్టు వేయాలి? మీకు ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? అసలు ఎందుకు దేవుడు ఏదైనా తోటలో చెట్టు వేయాలి? ఆదామును ఎందుకు తినొద్దని చెప్పాలి? ఇది కూర్చుంది గాలి. చాలామందికి ప్రశ్న వచ్చే ఉంటుంది, ఏమని? చెట్టు ఎందుకు వేయాలి? వేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫలాన్ని తినొద్దనాలి? అంతే కదా. ఒకవేళ దేవుడు చెట్టు వేయకపోతే ఆదాము తినేవాడు కాదు, అంతేనా? నిజంగా దేవుడు చెట్టు వేయకపోతే ఆదాము తినేవాడు కాదు, ఆజ్ఞను అతిక్రమించేవాడు కాదు, పాపం చేసేవాడు కాదు. కాబట్టి చెట్టు వేయడం వలననే ఆదాము ఏం చేశాడు? పాపం చేశాడు. కాబట్టి తిన్నవాడిది తప్పు లేదు. ఎవరి తప్పు? చెట్టు వేసిన వాడిదే తప్పు అన్నారు చాలామంది. అంతే కదా, అంతే కదండి. ఈరోజు మనిషి దేవునిపై వేసే నిందలు ఇదొకటి. ఏంటి? అసలు ఆదాము తప్పు చేయకపోయి ఉంటే ఈరోజు ఈ విధంగా నేను బాధలు పడవలసిన అవసరం లేదు నాకు. అసలు ఆదాము తప్పు చేశాడంటే గల కారణం ఏంటి? దేవుడు చెట్టు వేశాడు కాబట్టి. అదే ఒకవేళ దేవుడు చెట్టు వేయకపోతే ఆదాము తప్పు చేయడు. ఆదాము తప్పు చేయకపోతే ఈరోజు భూమి మీదకి పాపం అనేది వచ్చింది. అంటే ఒకరి నుండి అందరికి ఏమొచ్చింది? పాపం వచ్చింది, మరణం వచ్చింది. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఆ ఆదామే పాపం చేయకపోయి ఉంటే ఈరోజు ఎంతో సంతోషంగా ఏదైనా వలలో ఉండవచ్చు కదా మేము. కాబట్టి ఆదాము తప్పు చేశాడంటే దానికి కారణం ఎవరు? దేవుడండి అని చెప్పేసి ఏం చేశారు? దేవుని మీదకి నెట్టేశారు. మరి భవిష్యత్తు ఎరిగిన దేవుడు చెట్టు ఎందుకు వేశాడు? అసలు చెట్టు వేయకపోతే బాగుండు కదా. చెట్టు వేయడం ఎందుకు? వేసిన తర్వాత మరలా అందులో ఉన్నటువంటి పండుని తినొద్దని చెప్పడం ఎందుకు? ఆలోచించారా? నేను చాలాసార్లు ఆలోచించాను. ఏమని? అసలు ఆదామును చేయడం ఎందుకు? చేసి ఏదైనా తోటలో పెట్టడం ఎందుకు? పెట్టి మళ్ళీ అందులో మంచి చెడు ఫలములు తినొద్దని చెప్పడం ఎందుకు? అసలు ఆ చెట్టే వేయకపోతే, ఆ ఫలాలే లేకపోతే ఈరోజు మనం ఎక్కడుందో తెలుసా? ఏదైనా తోటలో ఉంది. మనిషికి మరణం లేదు. అలా మరణం లేని మనిషిగా ఆదాముతో పాటు మనం కూడా ఏం చేద్దాం? ఆ ఏదైనా తోటలోనే బ్రతికేద్దాం. కానీ తప్పు చేయడం వల్ల ఏమైంది? పాపం చేయడం వల్ల మరణం వచ్చేసింది. అలా మరణం రాబట్టి ఈరోజు ఏమైపోయిందంతా? ఈ పాపం అందరికీ వ్యాప్తించింది. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఈ ప్రశ్న వచ్చింది, ఏమని? అసలు చెట్టు ఎందుకు వేశాడు? చెట్టు వేయకపోయి ఉంటే, ఆదాము తప్పు చేయకపోయి ఉంటే ఈరోజు ఈ శిక్ష, ఈ బాధలు నేను పడేవాడిని కాదని చాలామంది ఏం చేశారు? దేవుణ్ణి తప్పుపట్టారు. దేవుణ్ణి తప్పుపెట్టేశారు. ఎందుకు వీళ్ళు ఇలా తప్పుపట్టారు అని ఆలోచిస్తే, ఇది క్రైస్తవులకు వచ్చిన ప్రశ్న కాదు. ఇది క్రైస్తవులకు వచ్చింది కాదు. ఎవరికి వచ్చింది? అన్యులకి, హేతువాదులకు వచ్చిన ప్రశ్న. ఏమంటే చూసారా, మీ బైబిల్లో ఏంటండి ఎంత విచిత్రంగా ఉంది అని. ఏమైందంటే, అసలు దేవుడు ఎందుకంటే చెట్టు వేయాలి? అంతే కదా. దేవుడు చెట్టు వేయడం ఎందుకు? మరలా దాన్ని తినొద్దని చెప్పడం ఎందుకు? కాబట్టి దీన్ని కావాలని మీ దేవుడే చేశాడు. అంటే ఆదాము తప్పు చేయడానికి గల కారణం ఎవరన్నారు? దేవుడే. అంటే ఆలోచిస్తుంటే ఒక విధంగా ఎలా ఉంది మనకి? అవును,
ఒక పక్క నుంచి ఒక సైడ్ ఆలోచిస్తుంటే ఖచ్చితంగా దేవుడే ఆదాము తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఉందా? ఉంది. అమ్మో అంటే దీని గురించి మనం ఆలోచించకపోతే ఏమనుకుంటాం? మనం కూడా ఏం చేస్తాం? తప్పు చేయడానికి దేవుడే ఆదాముకి అవకాశం ఇచ్చాడు అనుకుంటాం. కాబట్టి అసలు బైబిల్ ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే బైబిల్లో ఏమి రాయబడిందో చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం, సంగతులను పైననే మీరు చూచుచున్నారు, ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకోవలసిన. ఏమన్నాడు పైన ఇక్కడ? సంగతులను మీరు పైనే మీరు చూస్తున్నారు. సంగతులు ఏం చేస్తున్నారు? సంగతులను పైనే మీరు చూస్తున్నారు. ఏం చేస్తారు? సంగతి వ్రాయబడినటువంటి సందర్భాలను ఏం చేస్తున్నారంటే పైపైన అలా 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 చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా పైపైన చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల బైబిల్ ఎవరికి అర్థం కావడం లేదు. ఇప్పుడు చికెన్ కూర ఉందనుకోండి, ఉదాహరణకి వెళ్ళి కూర వేసుకోమన్నారు అనుకోండి, ఎలా వేసుకుంటారు? వెళ్ళి కూర ఇలా పైపైన వేసుకుంటారా? పైపైన వేసుకుంటే ఏమవుద్ది? నూనె వచ్చేద్ది. నూనె వేసింది తింటే మోషన్స్ పట్టుకుంటాయి. ఏం చెప్తారు? రే బాగా తిప్పి లోతుగా బాగా మొత్తం అడుక్కంట గట్టిని తిప్పి వేసుకోమంటాం. అంటే భౌతిక సంబంధమైన విషయాలు ఎలా ఆలోచిస్తాం? లోతుగా వెళ్తాం. కానీ దేవుని విషయాల దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? పైపైన. కానీ ఏం చేయమన్నాడు దేవుడు? ఈ విషయాలను ఎలా చదవమన్నాడు? సత్యం అనేది ఎలా ఉంటుందన్నాడంటే, ఇంకొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? ఎలా ఉందండి సత్యం అనేది? నిజం అనేది ఎలా ఉంది? వాక్యం అనేది ఎలా ఉంది? బహు దూరం, చాలా దూరం వెళ్ళాలి. ఎలా ఉందంటే వాక్యం అనేది బహు దూరముగాను బహు లోతుగా ఉన్నది. దాన్ని ఏం చేయమన్నాడు? పరిశీలన చేయగలవాడెవడు? పరిశీలన చేయాలి. పరిశీలన అనే పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు? పరిశీలన, రీసెర్చ్. అవునా? రీసెర్చ్ అంటారు. రీసెర్చ్. శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు రీసెర్చ్ చేసేటప్పుడు ఏమైపోతారంటే వాళ్ళ జీవితాన్ని తిండి కూడా మర్చిపోతారండి. ఎక్కడ భోజనం చేస్తే ఒక 10-15 నిమిషాలు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఏం చేస్తారు తెలుసు? వాళ్ళు పెరుగు కావాలనుకో, మజ్జిగ కావాలనుకో, మజ్జిగ ట్యాబ్లెట్, మాంసం కావాలనుకో, మాంసం ట్యాబ్లెట్, అంటే విటమిన్స్ ఉన్నటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టుకుంటారు. సమయాన్ని వృధా చేయకూడదండి. అర్థమైందా? ఆహారం తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ వస్తాయి. ఒక ఇంత అన్నం తిన్నాం అనుకోండి, దాంట్లో మనకు వచ్చే విటమిన్స్ అన్నీ ఇంతే. ఈ విటమిన్స్ అన్నీ వీళ్ళు ఏం చేస్తారు? ఒక ట్యాబ్లెట్లో పెడతారు. పెట్టేసి సమయాన్ని వృధా చేయకుండా, ఇప్పుడు భోజనం చేయాలని ఎంత టైం పడుతుంది? భోజనం చేయాలంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. అది ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఒక 2 సెకండ్లు చాలు. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? ఈ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళ జీవితాన్ని గడిపేస్తారు. ఇప్పుడు పరిశీలన చేస్తున్నప్పుడు. ఇప్పుడు బైబిల్ కూడా దేవుడు ఏం చెప్పాడు? పరిశీలన చేయమన్నాడు అనమాట. అంటే పరిశీలన చేయకపోతే అర్థం కదా? పరిశీలన చేయకపోతే బైబిల్ అనేది అర్థం కాదు ప్రియమైన దేవుడు. అందుకే ఏమన్నాడు దేవుడు? సత్యమైనది దూరముగాను లోతులోకి వెళ్ళాలి. అంటే వాక్యాన్ని చదివేస్తే మనకు అర్థం కాదు. వాక్యాన్ని చదివితే మనకి అర్థం కాదు. అందుకే దావీదు గారు ఏమంటారు? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో, నడవక పాపుల మార్గమును నిలవక కూర్చుండగా
యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు, ఎలాగంట యెహోవా ధర్మశాస్త్రమునందు మరలా ఏం చేయమన్నాడు, ఆనందించు అన్నాడు. చూసారా ఎలా చదవాలి బైబిల్ని? ఆనందంతో. ఎప్పుడైనా బైబిల్ చదువుతుంటే ఆనందం వచ్చిందా ఏమండి? ఎప్పుడైనా బైబిల్ చదివితే మనకి ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. నిజమేనా? ఒకసారి మేము విన్నాం కదా, ఎవరోనంటే ఆవిడ నిద్ర పట్టకపోతే గబగబా వెళ్ళి బైబిల్ తీసుకుంటుందంట. బైబిల్ తీసుకుని 2 వచనాలు చదవగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది అంతే. వెంటనే బైబిల్ పక్కన పెట్టేసి పడుకుంటుంది. కానీ యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎలా చదవమన్నాడు దేవుడు? ఆనందించుచు దాన్ని ఏం చేయాలి? దివారాత్రము అంటే పగలు రాత్రి దానిని ధ్యానించాలి. ఒక మాట మనం విన్నాం, ఏదైనా తోటలో నిజంగా దేవుడు చెట్టు ఎందుకు వేశాడు ధ్యానించాలి, పరిశీలన చేయాలి. అంతే కదా. ఒకవేళ చెట్టు వేయకపోతే ఆదాము తప్పు చేయడు, చెట్టు వేసింది దేవుడే, ఆ ఫలాలు తినొద్దన్నది కూడా దేవుడే. ఎందుకు? ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు అలా ఆలోచిస్తామా? ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఏమి కొన్నప్పుడు అనేది దేని గురించి అని ఏం చేస్తాం? ఒకటికి రెండు ఆలోచించి ఆ వస్తువును కొంటాం. అంటే ఈ భూ సంబంధమైన విషయాలలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, దేవుని వాక్యం వినే విషయంలో, చదివే విషయంలో ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సత్యం అనేది ఎలా ఉంది? బహు దూరం, అలాగే బహులోతుగా ఉన్నది. దీన్ని వివరించి చెప్పాలంటే దీన్ని ఏం చేయమనాలి? పరిశీలన చేయగలవాడెవడు? పరిశీలన చేయాలంటే చాలా కష్టం అండి. ఒక పాఠం చెప్పాలంటే బైబిల్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఒక పాఠం చెప్పాలంటే ఆ చెప్పే వ్యక్తికి బైబిల్ మీద పూర్తి అవగాహన, అంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాల మీద ఏముండాలి? అవగాహన ఉండాలి. ఇక్కడ చెబుతున్న రెఫరెన్స్ మళ్ళీ వేరే దానికి కనెక్ట్ అవ్వాలి, రివర్స్ అవ్వకూడదు. అరే పాత నిబంధనలు ఎలా ఉంది, కొత్త నిబంధనలు అలా ఎందుకు ఉంది, అలాగా రివర్స్ అవ్వకూడదు. అన్నీ కూడా కలవాలి. అలా కలవాలంటే చెప్పేవాడికి ఏముండాలి? పరిశీలన చేయాలి, ఎక్కడ తప్పు పట్టకూడదు వినేవాళ్ళు. అర్థమవుతుంది? కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఈ సత్యాన్ని మనం పరిశీలన చేస్తుంటే అసలు దేవుడు ఏదైనా తోటలో చెట్టు ఎందుకు వేశాడు? నిజంగా ఒకవేళ దేవుడు అన్యాయం చేస్తాడా? ఏమండి, మనం వింటూ ఉంటాం చాలాసార్లు, చాలా సందర్భాల్లో ఎక్కువ శ్రమల పాలు అయిపోయిన వాళ్ళు, కష్టాలు పడుతున్న వాళ్ళు ఏమంటారు? దేవుడు నాకు అన్యాయం చేశారండి. ఎందుకు? అందరూ బాగున్నారు కానీ ఎందుకు నాకీ శ్రమలు, ఎందుకు నాకీ బాధలు? అంటే ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తే, ఒకరికి ఇచ్చి మరొకరు ఇవ్వకపోతే అదేమవుతుంది? అది న్యాయం అవుతుందా? అన్యాయం అవుతుంది. అంతే కదా. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే, ఒకరిని ధనవంతునిగా చేసి ఒకరిని దరిద్రుడిగా చేస్తే అదేమవుతుంది? అన్యాయం అవుతుంది. అంటే మరి దేవుడు అన్యాయస్తుడా? దేవుడు అన్యాయం చేస్తాడా? ఏం చెప్పింది బైబిల్? చూడండి ఒకసారి. యోబు గ్రంథము 34వ అధ్యాయము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం చూద్దాం పిల్లరా. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. ఏమండి, సర్వశక్తుడు దుష్కారము చేయుట అసంభవం. దేవుడు ఏం చేయడంట? అన్యాయము చేయడు. చూసారా? ఏమంటే బైబిల్లో దేవుడు రాయించిన మాట, ఎవరు? దేవుడు అన్యాయస్తుడు కాడు. మనకి ఏదైనా లోటు జరిగినా, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా శ్రమ వచ్చినా, మనకి ఏదైనా బాధ వచ్చిందా, అది ఎవరి వల్ల వచ్చింది? మనం చేసుకున్నదే. ఎక్కడో చేసాం. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. కానీ దేవుడు ప్రేమించే విషయంలో ఎక్కడా తప్పిదం ఉండదు. కానీ ఆ ప్రేమను ఆస్వాదించే విషయంలో మనిషి ఏం చేస్తాడు? పొరపాట్లు చేస్తాడు. అవునా? దేవుడు చూపించే ప్రేమ అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, అందరికీ న్యాయం చేస్తాడు, అందరికీ సమానంగా ఇస్తాడు. కానీ మనిషి ఆ ప్రేమను పొందుకునే విషయంలోనే తప్పుదం చేస్తాడు.
అందరికీ సమానంగా ఇస్తాడండి. కొందరు దాన్ని ఏం చేస్తాడు, దాచుకుంటాడు. తెలివైన వాడు, తెలివి లేనివాడు, తెలివి తక్కువవాడు ఏం చేస్తాడు, వృధాగా దాన్ని వ్యర్థపరుచుకుంటాడు. ఇప్పుడు దాచుకున్నవాడు, తెలివైన వాడు, వృధాగా దాన్ని వ్యర్థపరుచుకున్నవాడు ఎవడు, తెలివి తక్కువ. ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? లేదండి. ఒకడు బైక్ వేసి వెళ్ళిపోయి లారీ కిందకి వెళ్ళి చచ్చిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రులు పెడుతున్న మొర ఏంటో తెలుసా, ఈ ప్రపంచంలో వేరే కొడుకులు లేరా, దేవుడు నా కొడుకుని తీసుకుపోవాలా, దేవుడు నాకే అన్యాయం చేశాడు అంటది ఆవిడ. అవునా? ఎందుకు అన్యాయం చేసింది దేవుడా నువ్వా? బండి కొనిచ్చింది ఎవరు? బయటికి వెళ్ళమంది ఎవరు? దేవుడా? నీవు కొనిచ్చిన బండి మీద నీ కొడుకు వెళ్ళి ఎక్కడో యాక్సిడెంట్లో చనిపోతే దానికి దేవుడు అన్యాయం చేసినట్లా? ఎవరు చేశారు? నీ కొడుకును నువ్వు అదుపులో పెట్టుకోలేదు, అంతేనా? నీ కుటుంబాన్ని నువ్వు దేవుళ్ళు పెంచలేదు, దానికి కారణం నువ్వు. కానీ ఈ కారణాన్ని ఎవరి మీద నెట్టేశారు? దేవుని మీద నెట్టేశారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అన్యాయం చేస్తాడంటే దేవుడు అన్యాయము చేయడు. మన జీవితంలో ఏది జరిగినా అది మనం ఎక్కడో ఏదో చేసాం, దేవుడు చూపించిన ప్రేమను మనం ఎక్కడో పొరపాటు పడ్డాం, దేవుడు ఇచ్చినటువంటి దానిని తీసుకోవడంలో ఎక్కడో మనం తిరస్కరించాం. కాబట్టి ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ శ్రమలు అనేవి వస్తాయండి. దేవుడు ఈ సృష్టిని చేసి అందరికీ సమానంగా పంచాడు. అవునా? ఈ సృష్టిని దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. కానీ కొంతమంది స్వార్థపరులు ఏం చేశారు, ఎకరాలు ఏమండి, ఒక మనిషికి కొన్ని వేల ఎకరాలు అవసరమా చెప్పండి? ఒక ఎకరం చాలతో మనిషి బ్రతకాలంటే భూమి మీద 60-70 సంవత్సరం బ్రతకడానికి ఒక ఎకరం పొలం ఉంటే చాలు. కొన్ని వేల ఎకరాలు ఎందుకు నీకంటే, చూసారా? కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకుని ఏం చేసుకుంటాడు? పోతే పట్టుకెళ్ళిపోతాడా? పట్టుకెళ్ళి. ఒక ఎకరం ఉంటే మనిషి హ్యాపీగా బ్రతకొచ్చు భూమి మీద. అలాంటిది కొన్ని వేల ఎకరాలకి నేను యజమాని నేను చెప్పుకుంటున్నాడంటే సిగ్గవడం లేదా? అంటే దేవుడు సమానంగా పంచితే ఏం చేశారు స్వార్థపరులు? అన్యాయంగా లాగేసుకుంటున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, అప్పటి వరకు మనం ఆలోచించిన విషయాల్లో బైబిల్ని సరిగా పరిశీలన చేయకపోవడం వలన పొరపాటు పడుతున్నాం. అలాగే ఈ యొక్క దేవుని విషయంలో దేవుడైతే అన్యాయము చేయడు. ఇక సందర్భాన్ని ఆలోచిస్తే అసలు దేవుడు ఎందుకు ఏదైనా తోటలో చెట్టు వేశాడు? అంతే కదండి, ఎందుకు చెట్టు వేశాడు అని ఆలోచిస్తే సందర్భానికి మనం వెళ్ళిపోతే ఆదికాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూడగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 16-17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమండి, దేవుడు ఒక తోటను వేశాడు. ఆ తోటలో ఆదామును ఉంచి ఏం చెప్పాడు? ఇదిగో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచిద్దామండి. ఏం చెప్పాడు? నీవు ఈ తోట చెట్ల ఫలములలో ఏది తినొద్దు, ఒక్కటి తినడాడు అనుకో. ఒక జాంకాయ ఫలం ఉంది, ఇది ఆదాము ఈ తోట చెట్ల ఫలములలో నువ్వు వేరే ఫలం ఏది తినొద్దు, ఒక జామకాయ మాత్రమే తినడం అనుకో. అప్పుడు ఏం చేస్తాడు ఆదాము? రోజు తిని అవండి, రోజు ఒక ఫలం తినాలంటే ఏం చేస్తాం? తినలేం కదా. రోజు కూర వేసి తినలేం కదా. అప్పుడు ఆదాము సరేలే దేవుడు అలాగ అంటాడని చెప్పేసి వెళ్ళి ఆ ఫలం తిన్నాడంటే అందులో అర్థం ఉందండి. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఈ తోట చెట్ల ఫలములలో అన్నీ నువ్వేం చేయి, నిరభ్యంతరంగా తినవచ్చు. అభ్యంతరం లేదు, అవునా? నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ ఏం తినొద్దన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు అన్నాడు. అంటే దీని వెనకాల ఏదో ఉందో ఆలోచించాలి మనం. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఏమండి, పిల్లలకు తల్లిదండ్రులు చెప్తారు ఏదైనా? ఒకసారి మీరు తల్లిదండ్రులుగా ఆలోచించండి.
తల్లిదండ్రులుగా మీ పిల్లలకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పారంటే దాని వెనకాల మీ ఆలోచన ఎంత ఉంటుంది? వాళ్ళ భవిష్యత్తును ఆలోచిస్తారు మీరు, అవునా? భవిష్యత్తును ఆలోచించి ఏదైనా తల్లిదండ్రులు పిల్లలకు చెప్తున్నప్పుడు పిల్లలు ఏం చేస్తారో మాట వినరు. కానీ ఆ తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? తల్లిదండ్రులు ఆల్రెడీ ఆ భవిష్యత్తుని దాటి వచ్చారు ముందుకి, అవునా? అంటే ఆ జీవితాన్ని దాటి వచ్చారు కాబట్టి ఆ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఏం చేస్తారు? అనుభవం అంటారు కదా, అనుభవం ఆల్రెడీ అనుభవించారు కాబట్టి చెబుతారు ముందు పిల్లలకి. కానీ వింటారా? వినరు. దాన్ని పక్కన పెడితే దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో దేవుడని యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు, చెప్పేశాడు. ఓకే, ఇప్పుడు తినొద్దు అని చెప్పాడు దేవుడు, తిన్నాడు. తినొద్దు అని చెప్పిన తిన్నవాడు తప్పు చేసినట్లా, లేదు చెట్టు వేసినవాడు తప్ప? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి. ఏంటి? చెట్టు వేశాడు, ఓకే, దేవుడు చెట్టు వేశాడు. వేసిన దేవుడు ఒకవేళ చెప్పలేదు అనుకో, చెప్పకుండా తినేశాడంటే దేవునిది తప్పు, అవునా? కానీ చెట్టు వేసిన దేవుడు ఏం చెప్పాడు? ఆ చెట్టు ఫలములు మీరు తినొద్దు అని చెప్పాడు. ఇప్పుడు చెట్టు వేసిన దేవుడు తినొద్దని చెప్పినా తిన్న ఆదాము తప్పు అవుద్దా? చెట్టు వేసిన దేవుని తప్పు అవుద్దా? ఎవరు తప్పు? ఆదాముది తప్పు అయింది. ఆల్రెడీ చెప్పాడు కదా నీకు దేవుడు, ఇదిగో మొత్తం ఈ తోట చెట్ల ఫలములు అన్నీ ఎన్ని ఉంటాయి చెప్పండి, ఎన్ని ఫలాలు ఉన్నాయి? అవన్నీ తినేయమని చెప్పేసి ఇది ఒక్కటే తినొద్దంటే అవన్నీ విడిచిపెట్టి ఏం చేశాడు? ఇదే తిన్నారు. చిన్నపిల్లలు కూడా చూసారా? మనం ఏదైతే చేయొద్దంటామో ఏం చేస్తారు వాళ్ళు? అదే చేస్తారు. మనం ఎక్కడికైతే వెళ్ళొద్దంటామో అదే పట్టుకుంటా వెళ్తారు వాళ్ళు. ఇదే విషయాన్ని మనం ఆలోచిస్తుంటే ఎందుకు దేవుడు వాళ్ళని తినొద్దని చెప్పాడు? తినేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు చూడండి. తినేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? 3వ అధ్యాయము 9వ వచనం చూద్దాం పిల్లరా. అదే ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. ఏమండి, దేవుడికి తెలియదా ఆదాము అవ్వలు తిన్నారని? తెలుసా తెలీదా? మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు? అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా మీ పిల్లలు ఎవరైనా సరే, మీ పిల్లలు ఎక్కడైనా తప్పు చేయడం మీరు చూసారనుకోండి, మీ అబ్బాయి ఎక్కడైనా సిగరెట్ కాల్చడం చూసారనుకోండి, చూసిన వెంటనే వెళ్ళి కాలర్ పట్టుకుని కొట్టేస్తారా? కొట్టరు. చూశారు, ఓకే సరే ఇంటికి రాని అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని ఏంటి ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతారా? ఎక్కడికి వెళ్ళావు అంటే ఇతను ఏం చేశాడో తెలుసు, చూశాడు. చూసిన వెంటనే ఎందుకు అడగలేదు అంటే వీళ్ళు ఏం చేస్తారా అంటే చేసినటువంటి తప్పు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఆ లోపలికి తీసుకెళ్ళిపో అంటే పిల్లలు చేసిన తప్పును ఒప్పుకుంటారా ఒప్పుకోరా. ఇది తల్లిదండ్రులు ఉన్నటువంటి మనసు. అయితే దేవుడు కూడా ఏం చేశాడు? వీళ్ళ ఫలం తిన్నారని తెలుసు, తప్పు చేశారని తెలుసు, కానీ మరలా వచ్చి ఏమడుగుతున్నాడు? ఇదిగో నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిని ఉండిన కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. అందుకు ఆయన నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? సరే ప్రశ్నేశాడు దేవుడు. తింటివా అనగానే ఆదాము ఏం చెప్పాలి అని అడగగానే అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇగా నేను తింటాను. అప్పుడు తప్పు చేసావా అని అడగగానే ఏమనాలి ఆదాము? సారీ డాడీ, మీరు తినొద్దన్న ఫలాలు నేను తిన్నాను, తినొద్దన్న దానిని నేనేం చేశాను?
తిన్నా, దయచేసి ఈసారికి నన్ను క్షమించండి ప్లీజ్ అని ఒప్పుకుంటే ఆదామును విడిచిపెట్టేసేవాడు దేవుడు, అవునా? కానీ ఏం చేశాడు ఆదాము? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఏం చేశాడు ఆదాము? ఇదిగో ఏమన్నాడు? ఇదిగో నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే. నేను అడిగానా నాకు స్త్రీ కావాలని? లేదుగా. నువ్వేం చేసావు? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటేనా నేను. ఏం చేశాడు ఆదాము? తప్పు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఏం చేశాడు? భార్య మీదకి నెట్టేశాడు. పోనీ భార్య ఏం చేసింది? అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవి చేసినది ఏమిటని అడుగగా స్త్రీ ఏం చెప్పింది? సర్పము నన్ను మోసపుచ్చి అందున తింటున్నా నేను. స్త్రీ ఏం చేసి? స్త్రీ అయినా ఒప్పుకుందా? స్త్రీ అయినా ఒప్పుకుందా? పోనీ ఆదాము ఒప్పుకోలేదు. స్త్రీయే కదా వెళ్ళి ఆ ఫలములు తెచ్చి ఆదాముకి ఇచ్చింది, అవునా? కానీ స్త్రీ తప్పైపోయింది తండ్రి, ఇక ఎప్పుడు ఇలాంటి పనులు చేయము, ఈసారి మమ్మల్ని క్షమించి నేను ఒప్పుకుందా? ఒప్పుకోలేదండి. ఏం చేసింది? సర్పం మీద పెట్టేసి. అంటే సహజంగా మనుషుల్లో లక్షణాలు ఏంటి? ఎవరు కూడా తమ తప్పులను ఒప్పుకోరండి. ఎవరు తమ తప్పులను ఒప్పుకోరు. కానీ దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడంటే తమ తప్పులను ఒప్పుకొని విడిచిపెట్టే వారిని దేవుడు ఇష్టపడతాడు. అతిక్రమములను విడిచిపెట్టేవాడు, దాచేవాడు కాదు. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమవుతాడంట? వర్ధిల్లుతాడు. అతిక్రమం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. పాపం చేసాం, ఓకే పాపం చేశాను తండ్రి ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాం. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? అక్కడితో విడిచిపెట్టేయాలి. అప్పుడు వర్ధిల్లుతాం. కానీ ఒప్పేసుకున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ ఆ పాపాన్ని మనము చేయకూడదు. మళ్ళీ అనుకున్నాం. ఆదాము ఏం చేశాడు? తప్పు చేశాడు, ఒప్పుకున్నాడా? ఒప్పు. స్త్రీ మీదకి నెట్టేశాడు. స్త్రీ ఏం చేసింది? ఇదిగో స్త్రీ ఏమంది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నా నేను. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. ఇద్దరిలో ఎవరు కూడా ఒప్పుకోలేదు. పాపం తప్పు చేశారు, తినొద్దన్న ఫలాన్ని తిన్నారు, తప్పు చేశారు. చేసిన తప్పును ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. పక్క వారి మీదకి నెట్టేయడం వల్ల ఏమైంది? శపించబడ్డారు. అయితే అసలు ఎందుకు దేవుడు చెట్టు వేశాడు? చెట్టు వేయడం వెనకాల దేవుని ఉద్దేశం ఏంటో అని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూడగలిగితే, మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అర్థమైంది మీకు? ఇది పరిచారకుల గురించి మాట్లాడుతున్నాడు. పరిచారం చేసేవారి గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురించి ఏమన్నాడు దేవుడు? పరిచారం చేసేవాళ్ళు అధ్యక్ష పదవి అంటే ఉపదేశించే వాళ్ళకి ఏముండాలని ముందు పరీక్ష ఉండాలి. పరీక్ష ఏంటి? పరీక్ష కానిస్టేబుల్కి మనం అప్లై చేసుకున్నాం అనుకోండి అవ్వాలని, ఏముంటుంది ముందు? ఎగ్జామ్ ఉంటుంది, పరీక్ష ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ చేయాలి, రన్నింగ్ చేయాలి, అవండి. ఆ ఉద్యోగం నీకు కావాలంటే వాళ్ళు కొలిచే కొలతలకి నీ బాడీ ఏమైపోవాలి? సరిపోవాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి. ఇందులో ఎంత 1 ఇంచు తగ్గినా కానీ గెట్ అవుట్, మీరు ఈ ఉద్యోగానికి అర్హులు కాదు. ఇంటికి శాలరీ ఎంత వస్తుందండి? 5,000 10,000 స్టార్టింగా కానిస్టేబుల్కి స్టార్టింగ్ శాలరీ అనుకుందాం. అంటే ఈ భూమి మీద 10-15 వేల జీతానికి ఇన్ని అర్హతలు, ఇన్ని పరీక్షలు ఉంటే ఈ భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళాలంటే మనిషి పరీక్ష కావాలి. అంటే దేవుడు ఏదేనులో చెట్టు వేయడానికి గల కారణం ఏంటి? పరీక్ష చేస్తున్నాడు దేవుడు. మన దేవుడు ఎవరు? పరీక్షించు దేవుడు అంటారు బైబిల్లో. అంటే ఆదాము అవ్వలకి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. వీళ్ళు నా మాట వింటారా వినరా? ఇప్పుడు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఏముంటుంది? ఆఖరిని ఎగ్జామ్, పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష కనుక లేకపోతే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమైనట్లు? పాస్. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏమీ లేదు, ర్యాంకులు లేవు. కానీ పరీక్ష ఉంటే అందులో చదివేవాడెవడో, చదవని వాడెవడో అంతా కూడా రిజల్ట్ వచ్చేస్తుంది. కాబట్టి
ఎందుకు దేవుడు ఏదైనా తోటలో పరీక్ష పెట్టాడంటే ఆదాము అవ్వలను పరీక్షించాడు. చెట్టు వేయడం వల్ల పరీక్షించడం ఏంటి? ఉదాహరణ మీకు చెప్తానండి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, మీరు అందరూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఎవరిదో ఒక పర్స్ పడిపోయింది, అవునా? ఎవరిదో పర్స్ పడిపోయింది. మీరు అందరూ ఉన్నారు. ఆ పర్స్ తీయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అందరూ ఉన్నారు కదా, మీరు అందరూ ఉండగా ఆ పర్స్ తీయడానికి అవకాశం ఉండదు. మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయొచ్చు? ఆ పర్సు తీసేసుకోవచ్చు. కానీ మీరు ఎవరూ లేరండి, పర్స్ పడిపోయింది, అక్కడ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను. ఆ పర్స్ తీసుకోవచ్చా? నేను తీసేసుకోవచ్చు. ఎవరు లేరు, తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎవరు లేరు. కానీ మీరు ఎవ్వరూ లేకపోయినా ఆ పర్స్ తీసుకుని మిమ్మల్ని పిలిచి మీకు ఇచ్చేయడంలోనే ముందు గొప్పతనం. అర్థమైందా మీకు? ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన ఏంటంటే, తప్పు చేయడానికి అవకాశం ఉండి చేయనివాడు గొప్పవాడా? తప్పు చేయడానికి అవకాశం లేక తప్పు చేయనివాడు గొప్పవాడా? ఎవడు గొప్పవాడు? మీకు అర్థం కాలేదు. ఒక బస్ స్టాండ్లో ఇద్దరు వ్యక్తులు ఉంచున్నారండి. అందులో ఒక అతనికి కళ్ళు లేవు, ఒక అతనికి కళ్ళు ఉన్నాయి. పక్కన ఒక పర్స్ పడిపోయి ఉంది. కళ్ళున్న వ్యక్తికి ఆ పర్స్ తీసుకునే అవకాశం ఉంది, కానీ తీసుకోలేదు. కళ్ళు లేని వ్యక్తికి ఆ పర్స్ తీసుకునే అవకాశము లేదు. వీరిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? అర్థమైందా? ఎవరు గొప్పవారు? కళ్ళున్న వ్యక్తే గొప్పవాడు. ఎందుకు? కళ్ళు లేవు అతనికి. అక్కడ పర్స్ ఉందని, అందులో డబ్బులు ఉన్నాయని అతనికి తెలియదు. కానీ కళ్ళుండి అందులో పర్స్ ఉందని, పర్సులో డబ్బులు ఉన్నాయని తెలిసి కూడా తీసుకోలేదంటే అతను గొప్పవాడు. పొరుగువారి సొమ్ము ఆశించలేదు అతను. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు ఆదాముకు తప్పు చేసే అవకాశం లేదనుకోండి, ఏదైనా తోటలో గొప్పవాడు ఆదాము, అంతేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏదైనా తోటలో చెట్టు వేయలేదు అనుకోండి, ఎవరు పాపం చేస్తారు? ఎవరు చేయరు. అప్పుడు ఎవరు? అందరూ గొప్పవాళ్ళే, అవునా? అసలు పరీక్ష లేదనుకోండి స్కూల్లో, అందరూ గొప్పవాళ్ళే. పరీక్ష ఉండడం వల్లనే ఏమైంది? ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు చేతకాని వాళ్ళు అర్థమవుతుంది. ఎవరు దేవుని మాట వింటున్న వాళ్ళు, ఎవరు దేవుని మాట వినని వాళ్ళు అర్థమైపోతున్నానా? అంటే దేవుడు ఎందుకు ఏదైనా తోటలో చెట్టు వేశాడు? పరీక్షించడానికి. అవకాశం ఇస్తాడు దేవుడు. తప్పు చేయడానికి అవకాశం ఉందా మనకి? మనకి ఎందుకు లేదని తప్పు చేయడానికి? తప్పు చేయడానికి మనకి అవకాశం ఉంది. కానీ తప్పు చేయకుండా ఈరోజు దేవుని వద్దకు వచ్చామంటే ఎవరు మనం? గొప్పవాళ్ళం, దేవుని మాట విన్నవాళ్ళం. తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా మనం దేవుని వద్దకు వచ్చామంటే మనం ఎవరి మాట విన్నాం? దేవుని మాట విన్నాం. ఈ పరీక్షలో మనం నెగ్గామన్నమాట. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు దేవుడు ఆదాము హవ్వలను పరీక్షించాలనుకున్నాడు అని ఆలోచిస్తే, దేవుడు మనిషిని ఎలా చేశాడో తెలుసండి. చూడండి ఒకసారి, గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. పేరా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మీరు ఎలా ఉండని పిలువబడారంట? స్వతంత్రులుగా. స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. అంటే దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు? కట్టేశాడా? అంటే కుక్కను ఒక స్తంభాన్ని కట్టేసి నువ్వు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అన్నావు అనుకోండి, అది స్వేచ్ఛ కాదండి. దేవుడు మనిషిని ఎలా చేశాడు? స్వతంత్రుడిగా చేశాడు. అంటే తనంతటా తాను ఆలోచించుకునే వాడిగా చేశాడు. అవునా? మనంతటా మనం ఆలోచించుకోడు. దేవుడు బంధించలేదు ఎక్కడ మనిషిని బంధించలేదు, ఫ్రీగా వదిలేశాడు. నీ ఆలోచన, నీ ఇష్టం వదిలేశాడు. మీకు అర్థం అవడానికి ఒక చెప్తాను. ఒక సినిమా చూస్తుంటారు మీరు, రోబో సినిమాలో. రోబోలో ఒక చిప్ ఉన్నంతవరకు ఏం చేస్తాడు వాడు? ఆ రోబో చెప్పినట్టుగానే వింటాడు, అవునా? ఆ చిప్పులు ఎలాగైతే సిస్టమ్ ఆపరేట్ చేశాడో ఆ సిస్టంలో ఆ చిప్పులు ఉన్నట్లుగానే నడుస్తాడు. కానీ ఎప్పుడైతే దాన్ని తనంతట తానుగా ఆలోచించే విధంగా దాన్ని క్రియేట్ చేశాడో ఏం చేస్తాడు? తిరిగి హీరో మీదకి వెళ్ళిపోయాడు. అవును, అర్థమైందా? అప్పటి వరకు ఒక చిప్పు పెట్టాడు. ఆ చిప్పు పెట్టి అందులో వీడు ఏదైతే లోడ్ చేశాడో ఆ విధంగానే ఉంటాడు ఆ రోబో. ఎప్పుడైతే ఆ చిప్పు లేకుండా తనంతట తానుగా స్వతంత్రుడిగా, అంటే ఫ్రీడమ్, బందీ లేకుండా
మార్చేశాడో ఏం చేశాడు? తిరిగి చేసిన వాడి మీదకి యుద్ధం చేస్తాడు. అలాగే దేవుడు మనిషిని ఎలా చేశాడు? స్వతంత్రుడిగా చేశాడంటే ఏదైనా మనం చేయొచ్చు, ఏదైనా ఆలోచించవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు. అలా చేసిన దేవుడు ఈ స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించొద్దు అంటున్నాడు? చూడండి, ఇప్పుడు చదివిన మాటే. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండు. చూసారా, దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనం ఏం చేద్దంటున్నాడు? శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. ఆదాము హవ్వలు ఏం చేశారు? వారి యొక్క శరీర క్రియలకు దానిని ఉపయోగించేసుకున్నారు. అర్థమైంది మీకు? శరీరంలో పుట్టే కోరికలు ఎన్నో ఉంటాయి కదండి, వాటికి స్వతంత్రాన్ని మనము వినియోగపరచకూడదు. అందుకేం చెప్పి నీకు శారీరక క్రియలకు హేతువు చేసుకొనక దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని ఏం చేయకూడదు? మనము శరీర క్రియలకు మనము దాన్ని ఉపయోగించకూడదు. అలా ఉపయోగించుకోవడం బట్టి ఆ రోజు ఆదాము హవ్వలు ఏం చేశారు? పాపము చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. చూసారా, సత్యం అనేది ఎలా ఉంది? ఎన్ని రెఫరెన్స్లు, ఒక రెఫరెన్స్ కనెక్ట్ అవుతున్నాయా? అంటే బైబిల్ని ఎలా చదవాలి? ఇలా చదవాలి. ఇలా చదువుకుంటూ వెళ్తేనే మనకి బైబిల్ అనేది అర్థమవుతుంది. అక్కడ ముక్క చెప్తే ప్రసంగం అయిపోతుంది. విన్న వాళ్ళకి అర్థం కాదు, ఏదో విన్నాం, ఏదో చెప్పారు అనుకుంటారు. కానీ బైబిల్ ఎలా చెప్పాలి? ఒక పాఠంగా చెప్పాలి, ఒక అంశంగా చెప్పాలి. ఏదైనా తోటలో దేవుడు ఎందుకు చెట్టు వేశాడు ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఎవరైనా అడగండి, చెట్టు ఎందుకు వేశాడని. చెట్టు ఎందుకు వేశాడో నాకు తెలియదు, కానీ చెట్టుకున్న కాయలు ఎలా తినాలో నాకు తెలుసు అంట. అవునా? ఒక మామిడికాయ ఎలా తినాలో తెలుసు, ఒక యాపిల్ ఎలా తినాలో తెలుసు, ఏ కాలంలో ఏ ఫలాలు వస్తాయో తెలుసు, ఎన్ని ఫలాలు వస్తాయో తెలుసు. కానీ ఎందుకు చెట్టు వేశాడో ఎవరికీ తెలియదు. ప్రియమైన దేవుని పిల్ల, మరొక మాట చూద్దాం. అలాగే మరి ఈ స్వతంత్రం గురించి ఆలోచిస్తే, ఇప్పుడు మరి చెట్టు ఉంది కదండి అని ఎవరైనా తినేస్తారు అనుకోవచ్చు. కరెంటు వైర్ ఉంది, ఎవరైనా పట్టుకోవచ్చు. పట్టుకుంటాం మనం? ఎందుకు పట్టుకుంటే చచ్చిపోతాం కాబట్టి. అవునా? అగ్గిపెట్టి ఉంది చేతిలో, అంటించే చేతిపెట్టి అంటే ఇప్పుడు అగ్గిపెట్టే కదా, ఏదైనా అంటే ఏది అంటించినా అంటుకుపోద్ది. అలా అంటించేస్తామా? అంటించాం. ఏం చేస్తాం? అంటుకుపోతే ప్రమాదం కాబట్టి. చూసారా, అంటే దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఏం చేయకూడదు? ఇష్టం వచ్చినట్లుగా మనం దానిని వాడకూడదు. పాపం చేయడానికి అవకాశం ఉంది కదా, తాగడానికి అవకాశం ఉంది, తినడానికి అవకాశం ఉంది. మనం కూడా ఇప్పుడు రోడ్లంటే తినడానికి అవకాశం ఉంది, సీరియల్ చూడడానికి అవకాశం ఉంది మనకి. కానీ ఏం చేస్తాం? దేవుడు ఇచ్చిన ఆ స్వతంత్రాన్ని మనం ఏం చేస్తాం? శరీర క్రియలకు మనము ఉపయోగించుకోలేదు. దేవుని వద్దకు వచ్చాం, దేవుని మాటకు మనం ఏమైపోయాం? లోబడిపోయాము. అలా ఉండాలని దేవుడు తన పిల్లలను కోరుకున్నట్టు మన దేవుని పిల్లలు. మరొక సందర్భాన్ని చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని చూసుకుని ముగించుకుందాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. చూసారండి, అన్ని విషయం ఎవరైనా పౌలు గారు సుమారు 14 పత్రికలు రాసిన ఈయన మాట్లాడిన మాట ఏంటి? అన్ని విషయముల యందు నాకు స్వతంత్రం కలదు. ఏదైనా చేయొచ్చు నేను. కాబట్టి నేను కూడా ఏదైనా చేయొచ్చు కదా. నేను ఇప్పుడు సరదాగా బయట తిరగవచ్చు, మీరు కూడా సరదాగా బయట తిరగవచ్చు, అవసరమైతే సెకండ్ సినిమా కూడా వెళ్ళొచ్చు. ఏంటిది? స్వతంత్రం. వెళ్ళొచ్చు. మనల్ని ఎవరు బంధించారా? దేవుడు మనల్ని బంధించి కట్టేశాడా? లేదు. కానీ మనం ఎందుకు వెళ్ళలేదు? అన్నీ చేయదగినవి కావు. అంటే దేవుడిచ్చిన స్వతంత్రాన్ని నువ్వేం చేయకూడదు? శరీర క్రియలకు, లోక క్రియలకు, లోకాశలకు దానిని ఉపయోగించకూడదు. దేవుడు నీకు ఎందుకు స్వతంత్రాన్ని ఇచ్చాడంటే నిన్ను బంధించలేదు, నిన్ను కట్టలేదు. ఒకవేళ దేవుడు కూడా మనల్ని కట్టేసి చుట్టూ ఇలా బాణాలు గీసేసి ఉంచితే అది స్వతంత్రం అవుతుందా? అవదండి. ఒకవేళ దేవుడు ఆదాము కూడా ఆ రోజు చుట్టూ అవన్నీ వేసేసి ఆ మంచి చెడ్డల ఫలం నుంచి చెట్టు చుట్టూ కంచెలు వేసేసి ఉంటే ఇంక తప్పు చేయడానికి అవకాశం లేదు కదా. తప్పు చేయడానికి అవకాశం లేక తప్పు చేయనివాడు గొప్పవాడు కాదు. తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా తప్పు చేయని వాడే గొప్పవాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది మీకు, దేవుడు ఎందుకు ఏదైనా తోటలో చెట్టును వేశాడో
ఎందుకు వేశాడు? పరీక్షించడానికి. ఆ రోజు ఆదాముకి ఒకటే చెట్టు, ఒక్క ఆజ్ఞను అతిక్రమించినందుకు ఈరోజు మనకి ఎన్ని వచ్చినాయి? చాలా ఆజ్ఞలు వచ్చేసినాయి. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఏదైనా తోటలో దేవుడు ఎందుకు చెట్టు వేశాడంటే తప్పు చేయడానికి అవకాశం ఉండి తప్పు చేయని వారిగా నా పిల్లలు ఉండాలి. చూసారా? ఒకవేళ తప్పు చేయడానికి అవకాశమే లేకపోతేనే, ఒకవేళ దేవుడు ఏదైనా తోటలో చెట్టు వేయలేదండి, మనం అందరం అక్కడే పుట్టేసాం, ఆయన బతికి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, తర్వాత దేవుడు ఒకవేళ అన్నాడు అనుకోండి, ఏమని? ఆ రోజు నేను చెట్టు వేయలేదు కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా పవిత్రులే ఉన్నారు. ఒకవేళ చెట్టు వేసుంటే మీలో ఎవరు పాపం చేయకుండా ఉండదురు, ఎవరు పాపం చేయద్దురు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం? అయ్యయ్యో, చెట్టు వేయవలసిందండి, ఒకసారి మా గొప్పతనం ఏంటో నిరూపించేసుకుందాం అంటామా లేదా? ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇవ్వడు. సరే, అందుకే ఏమన్నాడు దేవుడు? అందుకే దేవుడు ఎవరు? భవిష్యత్తు ఎరిగిన దేవుడు అనమాట. అన్ని పరీక్షలు అన్నింటిలో పరీక్ష పాస్ అవ్వాలి. అన్నింటిలో ఒక దేశం విడిచి దేశానికి వెళ్ళాలంటే అన్ని పరీక్షల్లో మెడికల్ టెస్ట్ అవ్వాలి, అన్ని టెస్టులు జరగాలి. ఇవి అన్నీ కూడా మన ఇంట్లో కూడా పాజిటివ్ వస్తేనే వేరే దేశానికి అలౌ చేస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారు, ఎందుకు దేవుడు చెట్టు వేశాడంటే ఆదాములను పరీక్షించడానికి. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి యొక్క స్వతంత్రాన్ని ఎలా అతను వినియోగించుకుంటాడు, దేవుడి మాట వింటాడా వినడా అనేటువంటి ఒక పరీక్ష ఆదాముకి పెట్టాడు. కానీ ఆ పరీక్షలో ఆదాము ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. కానీ ఆ పరీక్షలో పాస్ అయిన ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరైనా? యోబు గారు. ఏమయ్యాడు యోబు? మొత్తం ఆయనకున్న ఆస్తులు, అంతస్తులు, కొడుకులు, కుమార్తెలు అందరూ పోయారు. పోయిన తర్వాత ఏమన్నాడైనా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయి, నేను తల్లి గర్భం నుంచి ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే వెళ్ళిపోతాను. పాస్ అయిన వ్యక్తి అనమాట ఈయన. చూసారా? ఫెయిల్ అయిన వ్యక్తిని చూపించాడు ఆదాముని, అవ్వలను. పాస్ అయిన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేశాడు? చూపించేశాడు. అంటే పాస్ అవ్వచ్చా? మనం పాస్ అవ్వచ్చాను. కాబట్టి మనమంతా ఎలా ఉండాలి? తప్పు చేయడానికి అవకాశం ఉన్నా కానీ తప్పు చేయకూడదు, అంతేనా? పాపం చేయడానికి అవకాశం ఉన్నా కానీ పాపం చేయకూడదు. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉంటేనే మనం దేవుడు నా లోకానికి వెళ్తాం. అర్థమైంది కదా? కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకో.